హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా బెండకాయలండి. బెండకాయలు వచ్చి బెండకాయ ఫ్రై అండి. ఫ్రై అంటే మన కర్రీలాగా కాదు, ఫ్రై అంటే మన రెస్టారెంట్ టైపులో అండి. మన హోటల్లో భోజనాలు వేస్తారు కదా, పల్లీలు వేసుకొని ఆ పల్లీల టైపులో ఫ్రై చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాన్నే పకోడీ అంటారు, దాన్నే ఫ్రై కూడా అంటారండి. నేను చూడండి బెండకాయలు వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రం కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. నేను క్లాత్ పెట్టి ఇలా శుభ్రం కూడా తుడుచుకున్నాను. ఇలా తుడవాలండి, తడి లేకుండా ఇట్లా ఉండాలి. ఇలాంటి బెండకాయలు, నాటు బెండకాయలు తీసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి అండి. బెండకాయలు మనకి కొంచెం బాగా ఇట్లా పొడి ఆడాలండి. నా చూపించాకండి, కట్ చేసేవి ముక్కలు. ఈ ముక్కలు ఒక బౌల్లో, ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఇవ్వండి ధనియాల పొడి 1 స్పూన్ అండి. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేను జీలకర్ర వేసేస్తున్నా. 1 స్పూను సాల్టు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు అండి. ఈ స్పూన్తో 2 స్పూన్ల కారం. శనగపిండి అండి, ఈ కప్పుతో 1 కప్పు శనగపిండి అండి. ఈ కప్పుతో బియ్య పిండి 1 కప్పు పోసానండి. 1 కప్పు బియ్య పిండి బాగా కలుపుకోవాలండి. చూడండి, కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. కలిపేసుకోవాలండి. చక్కగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకొని ముద్దగా ఇట్లా కలిపేసుకొని చక్కగా మనం ముందు పక్కన పెట్టేసుకున్నాం. చూడండి, మనకు సరిపోయేంత ఆయిల్ పోసుకొని, గ్యాస్ కొట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక బాండీలో పొయ్యి మీద పెట్టుకోవాలండి. చక్కగా మనకి వేగిపోయినాయండి. ఇలా చూసారా ఎంత బాగున్నాయో, చక్కగా నోరూరిపోయే బెండకాయ ఫ్రై అండి. మన రెస్టారెంట్లో మన భోజనాలకు వేస్తారండి, మండపాలల్లో భోజనాలు లాగేసేటట్టుగా మన పకోడీ అండి. పకోడీ అనొచ్చు, ఫ్రై అనొచ్చు. చక్కగా ఇది ఇట్లా బాగా ఉడికిపోవాలండి. చూసారా ఎంత చక్కగా బాగున్నాయో. చూడండి, చక్కగా మనం ఒక్కోటి ఇట్లా వేసేసుకోవాలండి పీసెస్గా. మనం పకోడీ ఎట్లా వేసుకుంటాం అండి, విడివిడిగా వేసేసుకోవాలి. మనం పకోడీ ఎట్లా వేసుకుంటాం అట్లా వేసేసుకోవాలి విడివిడిగా. ఒక 5-6 పచ్చిమిరకాయలు ఇట్లా ఆయిల్లో పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలండి. చూస్తారా చక్కగా మనకి వేగిపోయినాయి. ఇది తీసేసుకొని ఇదిగోండి దీంట్లోకి వేసేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలి. 1 కప్పు శనగిత్తులు అండి. 1 కప్పు శనగిత్తులు తీసుకొని ఇదే ఆయిల్లో ఇట్లా వేయించుకోవాలండి. కప్పు శనగిత్తులు తీసుకొని ఇదే ఆయిల్లో ఇట్లా వేయించుకోవాలి. ఇక మనకి పల్లీలు కూడా వేగిపోయినాయండి. పల్లీలు కూడా వేగిపోయినాయి కాబట్టి పల్లీలు కూడా దీంట్లో ఇట్లా పోసేసుకోవాలి. పల్లీలు, కప్పు జీడిపప్పు అండి. 1 కప్పు జీడిపప్పు, వేపాకండి ఊరక, బౌల్లోకి వేసేసుకోవడం. ఇదిగోండి బౌల్లోకి మనం ఇట్లా మనకి చక్కగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దొండకాయ ఎప్పుడు రెడీ అయిపోయింది. మన రెస్టారెంట్ టైపులో మన భోజనాలకు వెళ్తాం కదా, ఆ టైపులో మనకి దొండకాయ ఫ్రై అయిపోయిందండి. ఎప్పుడు అయిపోయింది మనకి. చూసారా చక్కగా మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, లైక్ ఇవ్వట్లా, షేర్ చేయట్లా, పక్కన ఉన్న బెల్ కొట్టండి. కన్ఫరెన్స్ షేర్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. 1 లైక్ ఇవ్వటం కూడా మాత్రం మర్చిపోమాకండి. బాయ్ ఫ్రెండ్స్. దీన్ని తయారు చేసే విధానం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి.